హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. ఈరోజు మా మేడం వాళ్ళ ఇంట్లో బ్రోకలీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సో ఇంకా వాటికి కావాల్సిన ఐటెం చూద్దాం రండి. బఠానీలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ముక్కలు, క్యాబేజ్ అనమాట. ఇంకా మీరు క్యారెట్, బీన్స్ కూడా కావాలంటే వేసుకోండి, ఓకేనా. మా మేడం వాళ్ళ ఇంట్లో లేదు, అందుకే ఇవే వేస్తున్నాను అనమాట. క్యారెట్ బీన్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా సోయా సాస్ కూడా కావాలండి. ఇదిగోండి డార్క్ సోయా సాసు కంపల్సరీ ఫ్రైడ్ రైస్కి ఉండాలి సోయా సాసు. ఇంకా బటర్తో చేస్తున్నాను ఫ్రైడ్ రైస్ని. చాలా బాగుంటుంది, బటర్తో చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తెలిసిన రెసిపీనే కానీ ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా రైస్ వచ్చేసి బాస్మతి రైస్ వాడుతున్నాను ఫ్రెండ్స్. బాస్మతి అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నార్మల్ రైస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కొద్దిగా నూనె వేస్తున్నా. ఇదిగోండి ఒక స్పూన్ బటర్ వేస్తున్నాను. నూనె బటర్ రెండు వాడుతున్నాను. ఉట్టి బటర్తో కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ గ్యాప్లో నేను టీ పెడుతున్నాను తాగడానికి. ఇదిగోండి వెల్లుల్లి ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాను. సో ఇంకా బ్రోకలీ వేసేస్తున్నాను, అందులో బఠానీ కూడా వేస్తున్నాను, అలాగే క్యాబేజ్ కూడా. మొత్తం అన్నీ వేసి ఇంకా కారం పొడి కొద్దిగా, ఉప్పు కొద్దిగా వేసి మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో మా సార్కి నేను తినడానికి దోసకాయ కట్ చేసి పెట్టాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన రెసిపీనే కానీ ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో అంత గ్యాప్లోనే మళ్ళీ మా మేడంకి మజ్జిగ రెడీ చేస్తున్నాను. అన్నీ మొత్తం గ్యాప్లోనే రెడీ చేస్తాను, ఏ గ్యాప్ని కూడా నేను మిస్ చేసుకోను అనమాట. కానీ ఫ్రెండ్స్, హ్యాపీగా పనిచేస్తాను. వీళ్ళ ఇంట్లో 8 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. నిజంగా చాలా హ్యాపీనెస్ ఉందన్నమాట. సంతోషం లేకపోతే ఎవరు అన్ని సంవత్సరాలు పని చేయరు కదా. మా మేడం వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు నన్ను, చాలా మంచివారు అనమాట. పిల్లల్ని చూసుకుంటే వాళ్ళైతే ఫ్రెండ్స్ అయిపోయారు నాకు పిల్లలు. ఇదిగోండి ఈ గ్యాప్లో నేను అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేశాను. సో గరం మసాలా కొద్దిగా వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ గ్యాప్లో రైస్ కూడా అయిపోయింది, మిక్స్ చేసుకుంటున్నాను. సో మిక్స్ చేసిన తర్వాత పైన మనము సోయా సాస్ వేసుకోవాలి, ఇంకా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్. నిజంగా ఫ్రైడ్ రైస్ మీ అందరికీ తెలిసిందే, మీకు తెలియకుండా ఉండే రెసిపీనే లేదనమాట. సో మిరియాల పొడి వేసి మంచిగా చూడండి కలిపేశాను. గుమగుమలాడే బ్రోకలీ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసుకోండి. సో ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది అనమాట. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్. బ్రోకలీ ఫ్రైడ్ రైస్.